అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు మనం ప్రతాపగిరి గ్రామ పంచాయతీ నుండి జగ్గయ్యపల్లి వరకు పోవడానికైతే రావడం జరిగింది. ఎందుకు అంటే జగ్గయ్యపల్లి గ్రామంలో ఒక వాగులో విష్ణుమూర్తి విగ్రహం బయటపడ్డట్టు ఈ మధ్యలో వాట్సాప్ గ్రూపులలో, ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో చర్చ నడుస్తున్న దానిపైన అసలు ఏంటి, ఆ విగ్రహం ఎలా బయటపడింది, అది ఎక్కడిది, దాని మీద పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తా. మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఆ విగ్రహం దగ్గరికి ఈ దారి ఉంది కదా, ఇది ప్రతాపగిరి గ్రామ పంచాయతీ నుండి వెళ్ళే దారి. మీరు ఆటారం టు చిదనపల్లి, చిదనపల్లి టు ప్రతాపగిరి, ప్రతాపగిరి టు ముందుకు వస్తే ఇక్కడ ప్రతాపగిరి గ్రామ పంచాయతీ రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్తే సీదా అక్కడికి వెళ్ళిపోతుంది. కొంత దారి ఇసుక దారి ఉన్నప్పటికీ బైక్స్ మాత్రం అక్కడ పోవడానికి అయితే సంసిద్ధంగా ఉంటాయి. మీరు వచ్చి అక్కడ విజిట్ చేసి అసలు ఏంటి ఆ విగ్రహాన్ని మీరు చూడాలనుకుంటే ఇది అసలు దారి. నేను పూర్తి డీటెయిల్స్ మీకు పంచుకునే ప్రయత్నం చేస్తా. ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, నలుగురు పంపించే ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా, విష్ణుమూర్తి విగ్రహానికి పోవాలి అంటే దారి. ఆ దారి చూడండి, దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. ఇందులో నుంచి ఒక 2 వీలర్ మాత్రమే పోతుంది, 4 వీల్ మాత్రం పోదు. అడవి ఉంటుంది, ఇసుక ఉంటుంది, పక్కన చెట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కేవలం 2 వీలర్ మాత్రమే పోతుంది. మీకు నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చూడండి దారి ఎంత కఠినంగా ఉందో. అయినా మీకోసం నేను రిస్క్ చేస్తూ ఉన్నా. దగ్గర దగ్గర 25 కిలోమీటర్లకు వచ్చినాం. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ అయితే అక్కడ పోతే విగ్రహాన్ని చూపెట్టచ్చు. చూడండి, దారి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇంత ఘోరంగా ఉంది చూడు. దట్టమైన అడవి ప్రాంతంలోకి చొచ్చుకుంటూ పోతున్నాం మేము. ఇసుక రేణువులు చూసుకుంటూ, కర్రలు, ఆకులు, లొంగలు, కచ్చ రోడ్డు, కర్రలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం. జీనస్ గ్లోబల్ మీకోసం రిస్క్ చేసి ఆ విగ్రహాన్ని చూపెట్టి దాన్ని బయటికి తీసి మీకు పర్టికులర్గా ఏంటి ఆ విగ్రహం ఏంది, దాని చరిత్ర ఏంది, అది ఎప్పుడు పుట్టింది, ఏ నుంచి వచ్చింది, ఆ విగ్రహం అక్కడే ఎందుకుంది, పూర్తి డీటెయిల్స్ మీ అందరికీ తెలియజేస్తా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దారి చూడండి ఎట్లుందో. మొత్తం చెట్లు, చేమలు, ఇంట్లోంచి పోయే ఉంటే మనకు దూరంగా ఈ ముళ్ళు ఉచ్చుతూ ఉన్నాయి. ఈ ముళ్ళ నుంచి మరి రిస్క్ చేసిపోతా ఉన్నా నేనైతే. చూడండి ఈ దారికి కేవలం 2 వీలర్లో వస్తాయి, 4 వీలర్లో మీరు 4 వీలర్ కార్లో అవన్నీ వేసుకొని రాకండి. బైక్ అయితే బెస్ట్. ఇంకా స్కూటీ అయితే మొత్తం వేసుకురాకండి. 4 వీలరు హెచ్ఎఫ్ డీలక్స్ కానీ ఇతర బండ్లు కానీ వేసుకొని రండి. దారి చూడండి, అటు పక్క ఇసుక, ఇటు పక్క చెట్లు, మధ్యలో ఇదంతా దారి. ఓకే, పోతున్నాం. మీకు అక్కడ పోయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ చూపెడతా. మొత్తానికి అయితే సాధించినాం. ఈ రోజు విగ్రహాన్ని బయటికి తీసినాం. జరిగే పెద్ద జరిగే ఇది అసలు విగ్రహం. ఈ చెయ్యి ఒకటి విరిగి ఉంది. దగ్గర దగ్గర ఒక 5 ఫీట్ల వరకు ఉన్నది. ఇది ఒకటి విరిగిపోయింది. అది పొద్దున్న నుంచి నిరీక్షణతో ఈ విగ్రహాన్ని అయితే బయటికి తీసినాం. దీన్ని మరి ఏం చేస్తారు అనేది గ్రామస్తులకు తెలిసి ఉండాలా. ఎంఆర్ఓ వస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు. ఈయన చేనులో వెళ్ళింది అంటున్నాడు. ఈయన చేను ముందు ఈయన చెప్పు బాబు, నువ్వు ఏం చేద్దాం కూడా దీన్ని నా చేనులో పెట్టుకుందాం అని చూసుకుంటాం. చేనులో పెట్టి గుడి కట్టుకుంటా, తోవ సాగు చేసుకుంటా. నాకు కొద్దిగా మేమిద్దరం పేషెంట్. ఆ పేషెంట్ ద్వారా మాకు కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది. ఏం దేవుడు అసలు, ఏం దేవుడు అనేది తెలిసింది. ఇష్టం దేవుడు విష్ణుమూర్తి. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ నుంచి? వచ్చింది 2 సంవత్సరాలు. అంతకుముందు ఎప్పుడు తెలియదు కానీ 2 సంవత్సరాలు అయింది. మొన్న సంవత్సరానికి పోయిన సంవత్సరం ఎంఆర్ఓ పిటిషన్ ఇచ్చిన, అందరికి ఇచ్చిన, తీద్దామన్నారు వాళ్ళు. విఆర్ వాళ్ళు మన విష్ణుమారావు వచ్చిండు, వచ్చి పంచనామా చేసిండు తీస్తా అన్నాడు. మళ్ళీ అంతలే వర్షాలు పడ్డ వల్ల ఆపేసిండు. ఇది ప్రధానంగా దీని ఇష్యూలో చూసుకున్నట్టయితే దీన్ని వైరల్ గా చేయడానికి ముందుకు రావడానికి మన బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ అట్లకుండా రాయేసినాడు. అన్న చెప్పండి అన్న, మీరు ఇంతకు ముందు నేను వీడియో చూస్తాను, నేను ఇక్కడికి వచ్చారు, దీన్ని వైరల్ చేయడానికి మీరే కారకులు. మరి ఇది ఎట్లా దొరికింది మీకు? ఏ విధంగా వచ్చారు? యాక్చువల్లీ చేనులో నీళ్లు పెట్టడానికి కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు పొక్కదోడినప్పుడు ఆ విగ్రహం కనిపించడం జరిగింది. 3 years బ్యాక్ ఈ వీడియోని తీసాను, బట్ ఎవరు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వీడియో చేయడం వల్ల వైరల్ అయింది. దానివల్ల ఈ విగ్రహం తీయడం బయటికి జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఏడైనా పెట్టినా ఒక దేవాలయం దగ్గర పెట్టాలి, అందరి ప్రజలకి దర్శనార్థం ఉంచాలని మేము కోరుకుంటున్నాం. వేరే ఒక అడవుల చోట కానీ చేనుల చోట ఉంచొద్దు అని మా అభిప్రాయం.
రైట్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉందని చెప్పి మీకు అంటే ఏ విధంగా మీరు ఎవరైనా చెప్పారా లేకపోతే మీరు కామన్ గా వచ్చిరా? యాక్చువల్లీ చుట్టుపక్కల ఉన్న చింతకాని వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, షేన్లు ఉన్నాయి. వాళ్ళు నీళ్లు పెట్టుకుంటుంటే లేకపోతే గొర్రెలు నీళ్లు అంటే వాటర్ తాగిస్తూ ఉంటే ఎండాకాలంలో కొన్ని నీళ్లు ఉంటాయి కాబట్టి ఆడ తోడితే ఆ విగ్రహం అనేది పైన తల ఒకటి కనిపించింది. దాని తర్వాత అంటే 3 years బ్యాక్ ఈ విగ్రహం అనేది చాలా మంచిగా ఉండే, అంటే ఎలాంటి డ్యామేజ్ లేదు. బట్ స్టిల్ ఇప్పుడు డ్యామేజ్ కనిపిస్తుంది. అంటే చాలా మంది గుప్తనిధి సంబంధించిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ దాన్ని తీయడానికి ట్రై చేసినప్పుడు అది డ్యామేజ్ అయింది. ఇప్పుడు దీన్ని తీయడానికి జేసీబీ కూడా మీరు చాలా హెల్ప్ చేశారు అంటున్నారు. ఏం హెల్ప్ చేశారు? యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియో వేసినప్పుడు ఒక 20 million పోయింది. అది పోతే హైదరాబాద్ నుంచి ఒక బ్రదర్ రెస్పాండ్ అయితే సరే అన్న మరి తీద్దాము అని ముందుపడి నేను వెంకట్ ఆ బ్రో మార్నింగ్ 8 o'clock చాలా మంది వచ్చారు ఈ ప్రాంతంలోకి. అంతేకాకుండా మీరు కూడా వచ్చారు, అది వేరే విషయం. బట్ పూర్తిగా అయితే మొత్తానికైతే ఒక మంచి విషయం అయితే జరిగింది. రైట్. ఇక్కడ ఇంకో బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇటు చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి కావాల్సిన అన్ని బాధ్యతలు మీరు తీసుకుంటే అయితే మీరు గ్రామ ప్రజలందరికీ మీరు మాట ఇవ్వండి. మీరు రాతపూర్వకంగా ఇస్తారా ఎట్లనో విగ్రహం దీని సంరక్షణ బాధ్యత పూర్తిగా నాదని మీరు మీకు సంబంధించిన వాళ్ళు రాతపూర్వకంగా అందరూ ఇవ్వండి. రేపు పొద్దున్న ఏదైనా వచ్చినా మీరే బాధ్యత. ఎందుకంటే విగ్రహాన్ని ఎంత ప్రయాస పెట్టి తీసిన దాంట్లో గ్రామంలో అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచి మీకు తెలిసినప్పుడు ఎక్కడే వదిలేసి 2 సంవత్సరాలే కానివ్వండి ఇక్కడే వదిలేసి ఈ రోజు తీసేటప్పుడు నా దాంట్లోనే పెట్టుకుంటానండం అది అంత కరెక్ట్ కాదేమో. కానీ ఒకవేళ మీరు తీసుకోవడం అనేది ఒకటి, ఇది చేలో పడిన విగ్రహం అయితే మీకు హక్కు ఉంటుంది. వాగులో వచ్చిన విగ్రహం అంటే స్వామివారిది దేవుడిది కాబట్టి అందరికి హక్కు ఉంటుంది. ఒక్క విషయం, వాగులు ఎక్కడి నుంచి వస్తుంది? వాగులోని ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఈ కాళేశ్వరం ఉంది కదా, ఆ పక్కన చూడండి. ఎక్కడైనా గానీ నది పరివాహక ప్రాంతంలోని ఎంత బరువైన విగ్రహం అయినా గానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అది మీరు ఒప్పుకుంటారా? మీకు తెలుసా? ఆయనకు అర్థం కాకపోయినాని ఎక్కడో తమిళనాడు నుంచి ఒక విగ్రహం వచ్చి మనకి కేరళ ఇట్సాడి ప్రాంతం నుంచి వచ్చిన విగ్రహాన్ని కొట్టుకుని వచ్చిన విగ్రహాన్ని ఇప్పుడు తిరుపతిలో పెట్టారు మనకి, అనంత పద్మనాభ స్వామిది. సో మీరు ఏదైనా తీసేటప్పుడు మీరు వ్రాతపూర్వకంగా వీళ్ళకి ఇచ్చి రేపొద్దున మీరే బాధ్యులు. అది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ముందుకు వచ్చి వీళ్ళు పెట్టుకుంటామంటున్నారు, మీరు దానికి ఒప్పుకొని ఎక్కడ చేస్తానంటున్నారు. సో మీరు ఇప్పుడు ఎంత స్థలం ఇవ్వాలనుకుంటున్నారు గుడికి అనేది ఇప్పుడే చెప్పండి వాళ్ళకి, పెద్దలకి. దీనికి దారి ఎలా ఇద్దాం అనుకుంటున్నారు, ఏం సంరక్షణ చేయబోతున్నారు అనేది మీరు ఒక 2-3 రోజులు టైం తీసుకున్నా సరే గ్రామ పెద్దలకు తెలియచేయండి. తెలియజేసి విగ్రహానికి ఏం చేద్దాం అనుకునేది అప్పుడు మీరు ఓ మాట తెలుసుకోండి. అంతే. ఎక్కడైనా సరే దేవుడికి పూజలు జరగడమే ముఖ్యం. అది ఏమండి, అంతే. దీంట్లో గొడవలు ఇదేం అవసరం లేదు. రైట్. పొద్దున్న నుంచి బ్రదర్ మనకు దీనికోసం చాలా శ్రమించిండు, హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఒకసారి ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఒకసారి ఇటు చూడండి. చెప్పండి బ్రదర్, మీ పేరేం? పేరు ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. అసలు విగ్రహం ఉందని మీకు ఎవరు చెప్పారు? నాకు నిన్న మార్నింగ్ ఒక యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను విగ్రహం ఇక్కడ ఉందని. సో ఉందని తెలుసుకున్న తర్వాత విగ్రహం ఎప్పటి నుంచి ఉంది ఏంటనేది ఎంక్వైరీ చేయగా గత 3 సంవత్సరాలుగా విగ్రహం ఇదే కొలంలో ఇక్కడే ఉంది. తీసే ప్రయత్నాలు అంతగా జరగలేదని తెలిసింది. సో స్వామివారిని ఎలాగైనా సరే బయట తీయాలనే సంకల్పంతో నేను తెలిసిన వెంటనే నన్ను మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వచ్చి నా వంతు బాధ్యతగా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ విగ్రహాన్ని బయటకు తీయడానికి నా వంతు బాధ్యతగా నేను కొంచెం సహకరించాను, అంతే. ఇప్పుడు ఆ విగ్రహం మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అంటే గ్రామస్తులను చర్చించారా ఏంటిది? అసలు గ్రామస్తులతో ఆల్రెడీ మాట్లాడాము. అయితే గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ముందుకు వచ్చి గ్రామంలో పెట్టి చూసుకుంటామని చెప్తున్నారు. కాకపోతే ఈ విగ్రహం దొరికిన ప్రాంతం ఏదైతే ఉందో మనకి ఇది ఒక వాగు పరివాహక ప్రాంతం. ఇది ఈ వాగుని చేర్చున్న పొలం రైతు ఏమంటున్నారంటే నా వాగుని చేర్చుంది కాబట్టి ఈ విగ్రహానికి నేనే ఎంతో కొంత స్థలం ఇచ్చి ఇక్కడ నేను స్వామివారిని కొలుచుకుంటానని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఒకవేళ అవసరం అయితే కనుక రాతపూర్వకంగా కూడా గ్రామ పెద్దలందరికీ కూడా నేను నమ్మకం కుదిరేలాగా నేను స్వామివారిని కొలుచుకుంటానని చెప్తాను అని కూడా ఆయన హామీ ఇవ్వడం వల్ల అది గ్రామ పెద్దలు అండ్ వారు కలిసి మాట్లాడి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి గ్రామ పెద్దలకి ఆ రైతుకి ఆ విషయాన్ని వదిలేస్తున్నాం. ఈయన చేయాలని దొరికిందని అంటున్నారు. మరి ఈయననే అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు ఆ విగ్రహం మీ చేయాలని దొరికింది అంటున్నారు కదా, మరి దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం చేస్తారు? గ్రామస్తులకు ఏం చెప్తారు? గ్రామస్తులకి ఏంటంటే నా చేనులో పెట్టి గుడి కట్టుకొని దాన్ని నేను పూజ చేసుకుంటాం. మీరు ఒక్కరే పూజ చేస్తారా? గ్రామస్తులకు దారి కానీ రావడానికి అన్ని ఫెసిలిటీస్ గుడి కానీ కావాలంటే ఇలా మరి? ఇప్పుడు మాదారం ఇటు నుంచి వాళ్ళు వస్తారు, మాదారంపు ఇటు జగ్గాపల్లి వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. దేవుడు ఎక్కడ తిరుపతి పోతలేమా? ఓకే ఓకే పోతారు కరెక్టే, కానీ ఇప్పుడు దేవుడికి ప్రధానంగా ఇప్పుడు దానికి కొంత భూమి కేటాయించాల్సి ఉంటది, కొంచెం దారి ఇవ్వాల్సి ఉంటది. కొంతమంది భక్తులు వస్తా ఉంటారు, మీరు మరి చేను ఉంది అంటున్నారు కదా, వస్తుంటే పోతుంటే ఇబ్బంది లేకుండా మీరు ఆయన కేటాయించాల్సి ఉంటది కదా. మరి ఆయన తరపున మీరు ఏమైనా భూమి కేటాయించి గుడికి
అనుకుంటున్నారా? కేటాయిస్తా. ఎంత కేటాయిస్తావు? ఓ 10 గుంటలు కేటాయిస్తా. 10 గుంటల భూమి కేటాయించి గుడి కట్టుకోవడానికి ఏమైనా అవకాశం కల్పిస్తావా? సపరేట్ దారి ఇట్లా చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది కదా? దారిగా అవకాశం కొద్దిగా తీసుడే ఉంటుంది దారి. రైట్. ఇక పొద్దున్న నుంచి నిరీక్షణ చేసి ఇగో ఇగో ఇది తీసినాం, ఒకసారి జరిగే బాబు, మళ్ళీ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇగో పొద్దున్న నుండి ఇక్కడ తిండి తినక తిప్పలు తినక చూసినాం. ఇగో ఇది అసలు రూపం. కింద ఆంజనేయ స్వామి ఉన్నారు, అటొక దేవుడు ఉన్నారు, ఉన్నారు బ్రదర్. అక్కడ అటొక దేవుడు ఉన్నారు, గర్భమంతుడు అంట. ఇంకెవరో ఉన్నారు ఇంట్లో, ఒకసారి చెప్పే ప్రయత్నం చేయ. ఇది అసలు రూపం. చూస్తూనే ఉండండి జీనస్ గ్లోబల్. ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకేమైనా కావాలన్నా కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తా.